కళాకారులు హరిశ్చంద్ర పాత్రధారి కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక 100 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అమ్మడు, నీ అందానికి నీ చందానికి నీ విద్యకు నీ తెలివికి ఈ ఒక్కలోటి లేకపోతే ఈ ఓనగట్లో మగాళ్ళ దగ్గర 100 లక్షలు సంపాదించబోతున్నారు. ఎలాగమ్మా? అయినా నేను వాడిని అర్థం చేశాను, వీడిని ఎంత చేశానంటున్నా కానీ ఒక్క మగాడికైనా ఇంతమంది పెట్టి మతి విరిచేవటి. అవ్వా, మందులు మాకులు పెడితే చచ్చూరుకుంటారు కానీ మన ఇంటికి ఎవరు వస్తారే అమ్మా? అయ్యో, చచ్చిపోయే మంది కాదు, మన ఇంటికి వచ్చిపోయే మంది. మొత్తానికి ఇది పోయే మందే అమ్మా. ఓనగట్ల ఇంగ్లీష్ మందుల షాపులు దొరుకుతుంది ఏమిటి? మందు కొనుక్కుందాం. ఈ ఊళ్ళో ఇంగ్లీష్ మందుల షాపులు దొరకదు. మరి ఎక్కడ దొరుకుద్ది? అమ్మా, ఇండుగా కనక్కాయ మోదు సూదులు తిరుగుతుంటారా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ వెంట పిక్కాకు సూర్యుని తీసుకొచ్చి మిఠాయిలో గాని సున్నుండిలో గాని కలిపి ఒక్క ఉండగాని తినిపించావు ఏమవుద్ది? ఆ తిన్న మహానుభావుడు మనం ఇటు చూడమంటే ఇటు చూస్తాడు, ఇటు చూడమంటే ఇటు చూస్తాడు. ఉండన్నరేస్తే ఈ ఓనగట్లో ఆయన కేసాను. ఎవరి కేసా? కామిశెట్టి వెంకటేశ్వర గారు ఆయన కేసాను. ఉండేకి ముందు చక్కగా కూరగాయల వ్యాపారం చేసేవాడు. ఉండేసరి కూరగాయల వ్యాపారం మానేసి వేళ్ళ నుంచి కూడా 2 ఉండలు వేస్తే వ్యాపారం అంతా ఎవరికైనా ఇచ్చేసి మన ఇంటి దగ్గరే ఉండిపోతుంది. ఎప్పుడు కూడా డబ్బు పెట్టి రప్పించుకుంటూ ఉండాలి. డబ్బు అయిపోయారు తను నెట్టేస్తూ ఉండాలి. అది మన సాలి సంప్రదాయం. విత్తమున్నంత వరకు విటుని మనము అమ్మడు కోరి పిత్తముడిగిన తోడన్నీ బిడియముడిగి కుక్కను వల్ల బయటకు నెట్ట వలయు. డబ్బును సేపు కూడా ఈ మగాల్ని బాబుగారు మీరు ఇందులో ఉన్నారండి, బాబుగారు మీరు చంద్రుల్లో ఉన్నారంటే నెత్తి మీదకి ఎక్కించుకోవాలి. డబ్బు అయిపోతాను. అసలు డబ్బు అయిపోయింది, వీళ్ళతో మనకి పని ఉంది. కంటి మీద కుక్కను కొట్టినట్టుగా చెయ్యి తరుపుకొట్టాలి ఒక్కో సచ్చినోని. అమ్మా, నీ కాలంలో ఆ కాలంలో నువ్వు ఇలాగే చేసేవేమిటే? ఏమిటమ్మా నా కాలంలోనే? అవునమ్మా, నా చిన్నతనంలో. అవునే, నేను ఎన్ని కొంపలు ఆర్పిస్తున్నామండి, ఎన్ని కాపురాల్లో చిచ్చు పెట్టేసేది. అమ్మడు, రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ లోను చాలా మంది సిద్ధకాయితాలు ప్లాస్టిక్ సీసాలు ఏరుకుంటారు సార్. అవునమ్మా, చాలా మంది చూసారు నిడదవోలు రైల్వే స్టేషన్ లో. వాళ్ళంతా ఒకప్పుడు జమీందారులే. ఇప్పుడు ఎందుకు పేపర్లు ఏరుకుంటారు? మన ఇంటికి వచ్చారు మొండా కొడుకులు అలా. నీ పుణ్యమా తల్లి. అసలు నేను మంచి వయసులో రోజుల్లో ఈ కూర్చున్న మగవాళ్ళలో ఏ ఒక్క మగాడినైనా అసలు ఇంటి దగ్గర పెళ్ళాలతో కాపురం చేయని. మరి ఏం చేయించా? సంక్రాంతి జంగాల్లో మన ఇంటి చుట్టూ గిరగిర్రమంటూ బొంగోరం తిప్పాను. నా వయసులో ఈ మగాళ్ళంతా మన ఇంటికి గొర్రెల మంది బయటకు పోయేవారు. రోజుకు 4 మంచాలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కదాని నీకు ఎందుకే 4 మంచాలు? మరి ఆయన ఉంటే తెల్లసీరతో పనే ఉందని మంచాల గురించి నీకు తెలిస్తే నాకీ పాటలు ఉన్నది. నువ్వు ఒక్కదానికి పడుకోవడానికి ఒక్క మంచం సరిపోదు ఏంటి? పడుకోవడానికి ఏదో చాలు లేవి. అసలు ఇప్పుడు ఎవరికైనా వ్యాపారం చేయాలంటే ఏం కావాలమ్మా? డబ్బులు పెట్టుబడి పెట్టాలి. అవును కదా, మన వ్యాపారాలకు మంచాలు కావాలి. వచ్చేవాడు వస్తుంటే పోయేవాడు పోతుంటే వీధికి మన రావడం, దొడ్డిగా మానవడం. ఆ 7 వారాల వెంకటేశ్వర స్వామి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికైనా తలుపులు వేసేవారు కానీ వారి తలుపులు ఎప్పుడు అలా బార్లా తీసించారు. ఎప్పుడు తలుపులు బార్లా తెరిచి కూర్చుంటే దొంగలు పడలేదా మన ఇంట్లో? దొంగలు పడ్డమా? అసలు నేను పడుకుంటే కదా ఎవడైనా మన ఇంటికి రావడానికి. ఎంతమంది వస్తే వద్దన్నాని వచ్చిన వాడిని వచ్చినట్టే బాగా వేడెక్కించేసి కసకసలాడించేస్తారు. అప్పుడప్పుడు మహానుభావుడు బొరుసు నరసింహమూర్తి గారు వస్తూ పోతూ ఉండేవాడు. అసలు రావద్దని మాటే అనలేదు. నా చిన్నతనంలో చేసిన ముద్దు ముచ్చలు చెప్తాను చూడండి. కడులోవి అయినను కరిగించి క్షణములో కొసరి కొసరి 100,000 కుంచినా నువ్వేమో పులన్నావు, ఎక్కడో ఢామ్ అనింది. ఇప్పటికి 2 సార్లు జడుసుకు వచ్చాను నేను. ఎక్కడెక్కడ పెట్టించావు బాంబులు చెప్పవే బాబు. పులంటే జడుచుకున్నాడే బంగారు, కింద పేల్చాడు. పులంటే మామూలు పులు కాదు. మరి నేను మంచి వయసులో రోజుల్లో మహానుభావుడు ఆయన పుల్ల వస్తూ పోతూ ఉండేవాడు. మహానుభావుడు నేను చెప్పాను, గుండాబత్తుల సుబ్బారావు గారని. మహానుభావుడు, అందగాడు, ఆజానుబాహుడును.
సుబ్బారావు గారు వాటేసుకుంటే వారం రోజులైన విడిచిపెట్టేవాడు కాదు మహానుభావుడు. నీ విగ్రహం అటువంటిదిలే, ఎవరైనా నిగ్రహం కోల్పోవాలి. అసలు ఆ రోజుల్లో నా గురించి ఎలాంటి వారు వచ్చారు? ఎలాంటి వారు వచ్చారేమిటి? రాజులు వచ్చేవారు, రాజులు వచ్చేవారు, యాక్టర్లు వచ్చేవారు, లీడర్లు వచ్చేవారు, వానర్లు వచ్చేవారు, క్లీనర్లు వచ్చేవారు. ఒక్కరేమిటి రాజాదిరాజు మొదలుకొని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ఖైదీల వరకు నేనంటే పడి చచ్చేవారు. అందరూ సరేలేవే, ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీల దగ్గరే ఉంటుంది, చేతులు నలుపుకునే మట్టి తప్ప. పిల్ల ఆ జైల్లో ఉన్నంతసేపు వీళ్ళ చేత పని చేస్తారు. శిక్ష అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ పనికి ఇలువ కట్టి డబ్బులు ఇస్తే మరి ఇంతకాలం జైలు శిక్ష అనిపించారు కదా, ఇడిచిపెట్టినంటే పెళ్ళ చూడడానికి వెళ్ళాలి కదా, వెళ్ళేవారంటే ఆ డబ్బులు పట్టుకుని తిన్నగా మన ఇంటికి వచ్చేసేవారు. ఆ డబ్బులన్నీ మనకి సమర్పిస్తే గారు ఉండాగుడికి వెళ్ళేవారు. అటువంటి పులి వంటి వాడైనా ఒక పూటలో కుక్కనుగా వింటివా కట్టినాను, కోటీశ్వరుడైన కుంభములో కాలిన ఫకీరును చేసి పెడతినాను, పరమనైష్టికుడైన పరదోసి నోటను ఏం పెట్టావే? పంచదార, లడ్డు, జిలేబీ, జాంగ్రీ, మైసూర్ పాక్, చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర, బిర్యానీ పెట్టావా అమ్మా? అయిపోయినాయి. ఇంకా ఏమున్నాయి బొమ్మ? ఇప్పటికి ఇవే గుర్తొచ్చినాయి బొమ్మలే. అమ్మడు అమ్మా అసలు డబ్బులు విలువ తెలియకుండా పోయింది. ఏ నువ్వు చెప్పుని అన్ని పెడితే అసలు ఎంత డబ్బు అవుతుందో తెలుసా? మరి డబ్బు అవుతుంది పెట్టాలంటే. అమ్మడు డబ్బు ఖర్చు లేనిది, ఎంత తిన్నా షుగర్ జబ్బు రానిది నేను పెట్టేని. ఏం పెట్టావు? నా ఎంగిలి తినిపించినా. చాలే ఊరుకో, ఎంగిలి తినిపించడం అంటే పాపమే అమ్మా. పాపం ఏంటి? బాగుందని ఎంగిలికి కాఫీ కప్పులకి తేడా ఏముంది? అసలు నువ్వు అన్నారు కానీ నీ ఎంగిలి తినడానికి ఎంతమంది ఓనగట్లో లేదు. వైకము పట్టిపోయినంతనే కంతుడైన ఒకంత నెలరు చూపగా మెడబట్టి చెట్టినారు. నేర్చుకుంటాలే అమ్మా. మరి ఇంత బాగా సంపాదించావు కదా, మరి నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంట పూచిక పుల్లైనా లేదు కదమ్మా. ఆ గడించిన సొమ్మంతా ఏం చేసావే అమ్మా? అదేనమ్మా నా జీవితంలో చేసిన పెద్ద పాడు పని. ఏమిటది? నాకు ఒకప్పుడు ఒక మహాపిసిరి కొట్టుకుంటా కూడా తెలియలేదు. ఇంతమంది మధ్యలో ఈయనెవరు? పచ్చి పులుసు పరందామయ్య గారని సంతకాడు వచ్చేసేవాడి. వచ్చి కల్లవాడు కూడా ఒకటే మాటలు నోట్లో అస్సలు బయట తీసేవాడు కాదు. అప్పుడప్పుడు జేబులో చేయి పెట్టేవాడు. ఏమన్నా ఇచ్చేవాడా? ఏమైనా ఇస్తాడో మళ్ళా చూసేదాన్ని. అరగంట గోక్కులు ఉట్టు చేయి బయట తీసేవాడు. ఇంక డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచించి ఉపాయం తట్టింది. ఏమిటది? కాస్త త్రాగుడు అలవాటు చేస్తే ఆ త్రాగిన మైకులోనే ఇస్తాడు అనుకుంటాను. మరి ఆయన తాగాడా? ఓ రోజు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? శ్రీహరి నువ్వు కూడా నా ప్రక్కన కూర్చో, తాగకపోతే తాగినని ముందుకేసి కూర్చో. మరి నీకు అలవాట్లేదు కదా? అలవాట్లేదని ఊరుకుంటే నాకు అవసరం అంది, అవకాశం అయింది. నిజమే. పైగా ఈ తాగేవాళ్ళతో పెద్ద చిక్కేంటి తెలుసా? ఏంటది? డబ్బు లేకపోతే అప్పు చేసి తాగుతారు, జత లేకుండా తాగనే ఉండకూడదు. అవునా? దాంతో ఫస్ట్ తారీఖు నుంచి ఇంకా మందుల రేట్లు తగ్గిపోతున్నాయి అట. ఇంకా అసలు ఎంత తాగుతారో వాళ్ళకే తెలీదు. అమ్మా ఆయన ఒక అర గ్లాస్ వేసుకునేవాడు. మరి నువ్వు? నేను ఆయన కోసమే, తప్పదు కదా, గ్లాస్ వేసుకునేదాన్ని. అలవాట్లేదు దాని గ్లాసుడు తాగేవా, ఉన్నావా, పడిపోయావే అమ్మా? అమ్మా ఎరగనోడికి ఆకాశం బలడం అనేది పెద్దలు. ఆయన గ్లాస్ వేసుకునేవాడి, నేను 2 గ్లాసులు లాగించేది. ఆయన తప్పనిసరి వేసుకునేవాడి, నేను ఫుల్ బాటిల్ పట్టించేది. మన గదిలో బర్మా పట్టుకుంటే అమ్మ డొక్కు మనసు ఎప్పుడు చూసినా కిర్రు కర్రు కిర్రు కర్రు కిర్రు కర్రు అంటూ ఉంటది. అమ్మా నన్ను ఏమైనా ఓర్చుకుంటాను కానీ ఆ మంచాన్ని ఏమన్నంటే తట్టుకోలేదు. ఏమిటి ఆ మంచానికి నీకు అంత లింకు? అది మనకు వచ్చొచ్చిన మంత్రమే. ఎలాగా? నేను, నువ్వు, మా అమ్మమ్మ, మీ అమ్మమ్మ, మా అమ్మ, మీ అమ్మ అందరూ దాని మీద పుట్టిన వాళ్ళు వినే తల్లి వచ్చిన మంచం. అవును, ఆ మంచం మీద ఆయన నేను ఎదురు కూర్చుని కల్లాని కూడా నువ్వు వేసుకో 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 నువ్వు వేసుకో. అమ్మా అమ్మా అదేమిటి అప్పుడెప్పుడో తాగితే ఇప్పుడెక్కేసింది నీ కైపు? అమ్మ బాబు ఆ పచ్చి పులుసు పరందామే సామాన్యుడంటే అసలు తెల్లవాళ్ళు పడుకునేవాడే, పడుకుని వచ్చేవాడే తల్లి. ఇలా 6 నెలలు జరిగింది. నరాలు లూజ్ అయిపోయి రావడం. పోతే పోయేలేవి చేసుకుని అలవాట్లు ఎక్కడ పోతాయి? అవి పోవు. అందువల్ల సంపాదింత సారా తిత్తలు 4 మందికి ఇంకేం మిగలలేదు.
వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండరాదని శాపమట కదమ్మా. ఎవరు చెప్పారు? ఆ వరదాక్ష, మీనాక్ష, పుష్ప, పూబోడ, పోసుకుంటున్నారా? మీ కాపురాలు కూలిపోను, మీకు వచ్చాడు నాశనం అయిపోయాడు. కళాభిమానులు కొమ్మిరెడ్డి శివయ్య గారు కళాభిమానంతో మా తల్లి కూతుళ్ళు ఇద్దరిని ఆశీర్వదిస్తూ చెరో 100 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం. శివయ్య గారికి మా కళాభిమానులు తెలియజేస్తాం. ఇంకా రావడం మానేసాడు. అయినా ఆ కొండలు చూసి నీళ్ళు చూసి కమల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఎవరు? ఆ మీనాక్షి, వరదాక్షి, పుష్ప, పూబోడ అందరూ నేను చూసి కళ్ళల్లో నిప్పులు. ఎందుకమ్మా? వాళ్ళెవరు చెప్పలా, మన పెద్దవాళ్ళు ఎవరో అనుకుంటుంటే విన్నానే. ఇప్పుడు ఆ శాపానికి పట్టింపడినది పూర్వ బిడ్డలు వయసు వెళ్ళిన వారు కాదు వాడిపోయి చూస్తున్నారు. మరి ఇప్పటి వారు ఇప్పుడు కుర్రాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తారు? బొడ్డు కిందకి చీరగట్టిన ఆడదాని బొమ్మ చూస్తే వాళ్ళు సొంగలు కార్చుకుంటూ మూర్చిపోతున్నారు. అది ఇప్పుడు ఆ శాపాన్ని పట్టింపడింది. కానీ ఆ నమ్మకుడి, ఆ అంకు పక్షి, ఆ పీనిగా, ఆ పండబండా కొడుకు భవానీ శంకరకి తిరిగిపోతున్నావే తల్లి అని పేరు చెప్పగానే ఇదైపోతున్నావు. ఏమిటోనమ్మా, ఆయన పేరు వింటేనే ఒళ్ళంతా జిబ్బుమంటుంది. పాడు జిబ్బుమని కొండగాలి పేరు చెప్తే నీకు అలా ఉంది. అవును, నాకు ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంటది? వాడి పేరింటి ఒళ్ళంతా తేళ్లు చెల్లు పాకినట్టు. అది వయసు ప్రభావం. నీ వయసుకు అలా అనిపించడం సహజం, నా వయసుకు ఇలా అనిపించడం సహజం. అమ్మా, ఆయన ఈ పూట ఎవరినో అప్పడిగారట, వారు తప్పకి ఇస్తామని వాగ్దానం కూడా చేశారట. అందులోకే వెళ్ళి ఉన్నాడమ్మా. అప్పు తేడానికి వెళ్ళాడా? డబ్బు తీసుకొస్తాడు, నీకు ఇస్తాడు, నాకే ఇస్తాడు. నువ్వు తీసుకొచ్చి నాకు ఇస్తావు, నీకే ఇస్తాను. నేను పట్టుకెళ్ళి మన భాషల్లో తెస్తాను. అయ్యయ్యో ఎప్పుడు వస్తాయి ఈ తెలివితేటలు? ఏమే అసలు వీడి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అప్పు పెడతారా? ఎందుకు? ఈ ఓనగట్ల సర్పంచ్ గారు ఎంత మంచివారు. ఆయన భావన సిగరెట్ అప్పులు పాలైపోయాడని బ్యాంక్ లో లోన్ ఇప్పించో సైకిల్ షాప్ పెట్టించారు. ఏదో రకంగా బ్రతకని ఆయన అలాగే అనుకున్నారు. 4 సైకిల్ గాలి కొట్టి ప్యాచీలు వేసి బతుకుతాడని. కానీ పాత అప్పులు ఊరుకుంటారా? వాళ్ళు ఏం చేశారు? వీడు సైకిల్ షాప్ పెట్టడం చూశాడు. అడప గంగారావు గారు ఎప్పుడు అప్పు ఇచ్చాడు. అబ్బా, ఈ సైకిల్ పెట్టుకెళ్ళి గంగారావు గారు దొడ్లో పాడేసుకున్నాడు. అమ్మో, మరి శంకరం గారికి ఏమిటే మిగిలింది? ఉందిలేవి, తుప్పడిపోయిన పంపు ఒకటి ఉందమ్మా. తుప్పడిపోయిన పంపుతో మనకేం పని? ఖాళీగా ఉంటాడు కదా. నువ్వు నేను కలిపి డబ్బు నీ కాసేపు నా కాసేపు, నీ కాసేపు నా కాసేపు ఆ గాలి ఉండకూడదు, ఇంకేమీ లేదు. అయినా నీకు విషయం తెలుసా? ఏంటి? పదవిపోయిన రాజకీయ నాయకుడికి, పల్లూడిపోయిన వేశ్యవాదకు, పరపతి పట్టుకుని పాపన పడాలి ఈ సమాజంలో ఇలువలేదు. అయినా మనం ఎవరు గలచెల్లు? మరి ఇన్ని దినములు ఒక్క మొగుడుతో మనకి సరస్సు ఏమిటది? పిల్ల చెల్లులకు విట్టలు పైన పళ్ళ పళ్ళు పిల్ల చెల్లులకు చూడగా వల్లదా వాళ్ళ చెల్లులకు విట్టలు పైన వాళ్ళ పళ్ళు కళ్ళు కళ్ళు పిల్ల చెరువులకు విట్టల పైన చెరువులకు విట్టల పైన వాళ్ళ అమ్మడు. సంస్కారం లేని చదువు, దేవుళ్ళు లేని దేవాలయం, దీపం లేని ఇల్లు, డబ్బు లేని మనిషి నిరుపయోగమే. వీడు ఒట్టిపోయిన గుడ్డు లాంటి వాడు. వీడితో మనకి పని ఉందమ్మా. ఇద్దరితో వాడిని సాగరపోయి అమ్మడు నీకు చెప్పలేకపోతే నాకు విడిచిపెట్టవే. మొన్న శనగలో అమ్మా, నీ
సత్తా నేను ఎరుగుదును లేవే, రేపో మాపు నేనే చెప్పేది ఊరకుండవే. నిజంగా పంపిస్తావా? నిజంగా చెప్తా. ఏది ఒట్టు? ఇదిగో పట్టు. అయితే నేను వాడుతూ పడుతుండవి ఒక్కలా నీళ్ళు పోసి వస్తాను. అలాగే అమ్మా.